ఉత్కంఠ ఉంది. పైగా అసెంబ్లీ ఎన్నికలు కూడా అవడంతో ఈసారి అధికారం చేతులు మారుతుందా, కూటమి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందా, లేక అరాచక ప్రభుత్వంగా పేరుపడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందా, ఇలాంటి ఒక కన్ఫ్యూజన్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. ఓటు ఎవరికి వేసారో వాళ్ళకి తెలుసు, కానీ ఎవరు ఓటు ఎవరికి వేసారో వాళ్ళకి తెలుసు, కానీ మిగతా ప్రపంచం అంతా ఎవరికి ఓటు వేసిందో తెలియదు కదా. ఆ టెన్షన్లో, ఆ కన్ఫ్యూజన్లో, ఆ ఉత్కంఠతో ఆంధ్రప్రదేశ్ అంతా ఊగిపోతుంది. ఒకటి, పార్టీలకి ఎలాగో ఉత్కంఠ ఉంటుంది. చాలా కష్టపడ్డాం, చాలా ప్రచారం చేసాం, చాలా ఖర్చు పెట్టాం, అధికారం వస్తుందా రాదా, ఏంట్రా బాబు ఈ టెన్షన్ ఏంటి అని. సో ఈ మధ్యలో సర్వే సంస్థలు లేకపోతే రాజకీయ పార్టీల సొంత సర్వేలు, వీళ్ళు ఇప్పుడు నాకు తెలిసి పోలింగ్ అయిపోయినాకే పలు దఫాలుగా సర్వేలు చేశారు. రకరకాల కోణాల్లో ఎవరికి ఓట్లు వేశారు, లేకపోతే ఏ అంశాన్ని ఆధారంగా చేసుకొని ఏ పార్టీకి ఓటేశారు, ఈ ఎన్నికలను ప్రభావితం చేసిన అంశాలు ఏంటి, మహిళలు ఎవరికి వేశారు, దళితులు ఎవరికి వేశారు, బలహీన వర్గాలు ఎవరికి వేశారు, మైనార్టీలు ఎవరికి వేశారు, యువత ఎవరికి ఓట్లు వేశారు, తర్వాత కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు ఎవరికి వేశారు, అందరికంటే మిన్నగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి ఓట్లు వేశారు. ఇలా ఒకటి కాదు, రకరకాల ఈక్వేషన్స్ అన్నీ బేరీజు వేసుకుంటూ సర్వేల మీద సర్వేలు, అంచనాల మీద అంచనాలు, బెట్టింగుల మీద బెట్టింగులు చూస్తూనే ఉన్నాం. అయితే రేపు 1వ తేదీన ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. జూన్ 1న, జూన్ 4న అసలు పోల్స్ ఫలితాలు వచ్చేస్తాయి కౌంటింగ్. కాబట్టి 1వ తేదీ వరకు ఎవరు ఎగ్జిట్ పోల్స్ ఈ పార్టీ ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి అధికారికంగా చెప్పడానికి లేదు, కానీ అనధికారికంగా ఎవరి కాళ్ళు ఎప్పుడో గోడ దూకేశారు. సోషల్ మీడియాలోను, యూట్యూబ్ ఛానల్స్లోను విచ్చలవిడిగా ఎవరు అధికారంలో రాబోతున్నారని చెప్పేశారు. అడిగిన వాళ్ళు లేడు, పట్టించుకునేవాడు లేదు. ఏదో ఇంగ్లీష్లో సామెత చెప్తారు, కమర్స్ కమింగ్, గోయర్స్ గోయింగ్, నో ఆస్కర్స్ నో చక్కర్స్ అని అట్లా జరిగిపోతూ ఉంది. సో ఈ సందర్భంలోనే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావచ్చు, లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కావచ్చు, వాళ్ళకి ఆ ఉత్కంఠ భరించలేక, లేకపోతే ఏదో ఒకటి కొంత బెట్టింగ్లకు సంబంధించిన ఉప్పు అందించాలి కాబట్టి, ఆ బెట్టింగ్ రాయలను పోషించాలి కాబట్టి రకరకాల అంచనాలు, రకరకాల విశ్లేషణలు, ఏదో అంటారు కదా, ఊరంతా ఒకదారి అయితే ఉలిపి కట్టేది ఒకదారి అన్నట్టుగా మూడు ఒకలా కనపడుతోంది. పోలింగ్ ముందు ఎలాంటి మూడు ఉందో, పోలింగ్ నాడు ఎలాంటి మూడు ఉందో, పోలింగ్ తర్వాత కూడా అదే మూడు ఉంది. పెద్దగా ఇంకా మూడు పెరిగింది కానీ మూడు తగ్గల. కానీ దాన్ని కొంచెం డైల్యూట్ చేయాలనే ఉద్దేశంతోనో లేకపోతే ఏంటో తెలియదు, కానీ కొత్త ఈక్వేషన్స్ అన్నీ తెర మీదకి వస్తున్నాయి. ఎవరెవరో వస్తున్నారు తెర మీదకి వచ్చి వాళ్ళ విశ్లేషణలు చెప్పేస్తున్నారు. సరే, ముందు నుంచి మేధావులుగా ముద్రపడిన వాళ్ళు, లేకపోతే వైసీపీతో అంటకాగుతూనే తమ మేధావితనాన్ని వెళ్ళగక్కుతున్న వాళ్ళు చాలామంది, వీళ్ళు కూడా తెర మీదకి వస్తున్నారు, రకరకాల విశ్లేషణలు చెప్తున్నారు. ఓకే, వాళ్ళ స్వతంత్రం వాళ్ళకు ఉంటుంది, అది మనం గౌరవించాలి. అయితే అసలు నిజానికి ఏం జరుగుతుంది? ప్రజలు ఓట్లు వేశారు, ఓట్లు ఈవీఎంలో నిక్షిప్తంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎంత గొంతు చించుకున్నా, ఎన్ని వామిటింగ్స్ చేసుకున్నా ఆ పెట్టెల్లో ఉన్న తీర్పు మారదు. మధ్యలో జరగాల్సిన అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఆ స్ట్రాంగ్ రూమ్స్లో ఏదో కొంత డిస్టర్బ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ప్రయత్నించారు, అది నెరవేరలేదు. కౌంటింగ్ రోజు ఏదో చేయాలని చిన్న ప్రయత్నాలు ఏదో జరుగుతూ ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారులు ఇటు ఈసీని నోటికి వచ్చినట్టు తిడుతూనే అటు కౌంటింగ్ ఏజెంట్లుగా పెడుతున్న వాళ్ళకు సలహాలు ఇస్తున్నారు. ఉచిత సలహాలు లేకపోతే గట్టి సలహాలు ఇస్తున్నారు. మీరు ఎవరో చూస్తూ ఊరుకోవడానికి వీల్లేదు, అవసరమైతే ఆర్గ్యూ చేయండి, అంతేగాని దేన్ని తేలిగ్గా వదలొద్దు, ఇట్లా రకరకాల సలహాలు ఇస్తున్నారు. మరి ఆయన మీద ఈసీ ఎందుకు చర్య తీసుకోవడం లేదో అర్థం కావట్లా. ఎందుకంటే ప్రభుత్వ సలహాదారుగా ప్రజాధనంతో ఆయన ఉండి ఈసీని నోటుకు వచ్చినట్టు తిడుతుంటే మరి ఎందుకు ఊరుకుంటున్నారు అనేది అదొక సబ్జెక్ట్, అది నడుస్తుంది. సో ఇక్కడ నిజానికి చాలా సంస్థలు సర్వేలు చేస్తున్నాయి, చాలా సంస్థలు ప్రజాభిప్రాయాన్ని పసిగట్టే ఆ నాడిని, ఆ పల్స్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రాంతాల వారీగా, డెమోగ్రఫికల్గా, జెండర్ వైజ్, ఏజ్ వైజ్
సోషల్ స్టేటస్ వైజ్ రకరకాలుగా పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు ఇట్లా రకరకాలుగా సర్వీస్ వేస్తున్నారు. ఈ వేస్తున్న క్రమంలో ఎలాంటి అధ్యయనం జరుగుతోంది, ఎలాంటి అంచనాలు వస్తున్నాయి? పోలింగ్ ముందు ఒకలా, పోలింగ్ రోజు ఒకలా, పోలింగ్ తర్వాత ఒకలా ఉందా అసలు? లేదు పోలింగ్ ముందు ఎలా ఉందో పోలింగ్ రోజు అలాగే ఉంది, పోలింగ్ తర్వాత కూడా అలాగే ఉందా? రెండోది. మూడో ఆప్షన్, పోలింగ్ ముందు ఎలా ఉందో పోలింగ్ రోజు ఇంకొంచెం అదే ఒపీనియన్ పెరిగి పోలింగ్ తర్వాత అదే ఒపీనియన్ మరింత దాన్ని ఏమంటారు, క్రిస్టలైజ్ అయిందా, ఘనీభవించిందా, ఇంకా బలపడిందా? ఈ మూడిట్లో ఏది జరుగుతోంది అనేది కొంత మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం.